మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాము. మన త్రియేక దేవుని యొక్క నామమున మీకు కృప కనికరము మరి అత్యంత ఆశీర్వాదము కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ఆహ్వానిస్తూ గాలించుట జల్లించుట అనే ఈ యొక్క అంశం మీద మరి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఈ యొక్క భాగంలో మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనమందరము కూడా ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి దేవుడు తన కృపను చూపిస్తాడు. గత భాగంలో మనం చూసినప్పుడు మరి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనము చక్కటి విషయాన్ని మనం గమనించుకున్నాము. ఎందుచేతనంటే దేవునికి వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, ఆమోస్ చాప్టర్ 9 verse 9, ఫర్ లో ఐ విల్ కమాండ్ అండ్ ఐ విల్ సిఫ్ట్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అమాంగ్ ఆల్ నేషన్స్ like as a corn is sifted in a sieve, yet shall not the least grain fall upon the earth. ఆమోసు గ్రంథము 9:9, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలును అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజనైనను నేల రాలదు అని దేవుడు పదే పదే ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవును సంఘమా, దేవుని యొక్క సంఘము గాలించబడుతుంది, దేవుని యొక్క సంఘము జలిలో వేయబడుతుంది, దేవుని యొక్క సంఘము మరి పరీక్షించబడుతుంది. దేవుని సంఘాన్ని పరీక్షించినప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకోవడం. అనేక విషయాలు ఏంటంటే అనేక మంది వెళ్ళిపోతారు ఈ యొక్క సత్యాన్ని విడిచి అని ఒక విషయాన్ని మనం గమనించుకున్నాం. అలాగనే వెళ్ళిపోయిన వారి స్థానంలో అనేక మంది వచ్చి చేరతారని కూడా మనం నమ్మి విన్నాం. ఎందుచేతనంటే గమనించండి, అనేక మంది సత్యాన్ని విడిచి సత్యాన్ని విసర్జించి సత్యములో నిలవక అనేక మంది వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సంగమా, ఇన్ని సంవత్సరాలు నేను సంఘములో ఉన్నాను కదా, ఇన్ని అనేక సంవత్సరాలు సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను కదా, అయినప్పటికీ ఇది ఏ విధంగా సాధ్యము? ఎందుకు అనేక మంది అబద్ధపు ప్రవచనాలు విని ఆ కాగడుతో మన యొక్క వేదికలో మాట్లాడుతూ ఉన్నారు? అనేక మంది సంఘాలను విడిచి మరి విశ్వాసాన్ని విడిచి అసత్యమైనటువంటి ప్రచారంలో వారు పాల్గొంటారని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, అందుచేతను మనమందరము అంత్యకాలం జీవిస్తున్నాం కనుక మనం చాలా జాగ్రత్త వహించాలని మనం కోరుతున్నాం. గత భాగంలో మనం నేర్చుకున్నాం, తలాంతులు గల వారు ఆకర్షణమైన వ్యక్తిత్వం కలిగి ఒకప్పుడు సత్యములో సంతోషించిన వారు వారి అధికారాన్ని మనుషులను మోసపుచ్చుటకు తప్పిదోవలో నడిపించుటకు వాడుదురు. పూర్వ సహోదరులకు వీరు కఠినమైన శత్రులుగా మారుతారని చెప్పి ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక గమనించండి ప్రియులారా, మనము చాలా జాగ్రత్త వహించాలి. వెన్ సాబత్ కీపర్స్ ఆర్ బ్రాట్ బిఫోర్ ద కోర్ట్స్ టు ఆన్సర్ ఫర్ దేర్ ఫెయిత్, దీస్ అపోస్టేట్స్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేటన్, ఏజెంట్స్ ఆఫ్ సేటన్ టు మిస్ప్రెజెంట్ and accuse them, and by false reports and insinuations to stir up the fire or the rulers against them. అంటే అర్థం ఏంటంటే, వారు విశ్వాసాన్ని విడిచి ఎప్పుడైతే ఆదివారం చట్టం అమలుకి వస్తుందో, ఎప్పుడైతే మరి సబ్బాతును విడిచి మరి ఆదివారాన్ని మనం ఆరాధించాలని చెప్పి మరి జాతీయ ఆదివారపు చట్టము వచ్చినదో, ఆ కాలంలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో అనేక మంది వారు సత్యాన్ని విడిచి అసత్యంలోనికి వెళ్ళి మరి ఏం చేస్తారు? వారి విశ్వాసము నిమిత్తము సాక్ష్యము చెప్పుటకై సభల ఎదుట సబ్బాతును ఆచరించేవారు పిలువబడినప్పుడు భ్రష్టులైన వారు సాతాను అనుచరులై వీరిని నిందించి అబద్ధపు నివేదికలతో అబద్ధపు ప్రతినిధులుగా ఉండి వారికి వ్యతిరేకంగా పాలకులను ప్రేరేపిస్తారట. ఒకప్పుడు మనలో ఉండి ఒకప్పుడు మన సత్యాలు తెలుసుకొని సబ్బాతును ఆచరించిన వారు ఎప్పుడైతే ఆదివారపు చట్టం అమలవుతుందో, ఎప్పుడైతే సబ్బాతు గురించి వీరు ప్రశ్నించాలని వచ్చినప్పుడు అనేక మంది సబ్బాతుకు మరి వారు నిలకడగా ఉండి సబ్బాతును ఆచరించేవారు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ సభల్లో మనలో ఉండి వెళ్ళిపోయిన వారు
మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. పాలకులను, అధికారులను ప్రేరేపించి సబ్బాతు ఆచరించే వారిని శిక్షించే రీతిగా వారి మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా చూస్తున్నాం. గమనించారా? ఒకప్పుడు మనతో ఉన్నారు, ఒకప్పుడు మనలో ఉన్నారు, ఒకప్పుడు మన సత్యాన్ని తెలుసుకున్నారు, సత్యములో నిలకడగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరీక్ష వచ్చిందో, ఎప్పుడైతే పరీక్ష సమయంలో వారు విడిచి మనకు వ్యతిరేకస్తులుగా ఉండి, మనకు శత్రువులుగా ఉండి, మనల్నే శిక్షించటానికి అధికారులతో వారు మమేకమవుతారని చెప్పి ఈ విషాదాన్ని తెలియజేస్తూ ఉంది. రెండో విషయాన్ని గమనించుకుంటే, మెనీ విల్ కమ్ ఇన్ అండ్ టేక్ ద ప్లేసెస్ ఆఫ్ దోస్ హు డిపార్ట్. మెనీ విల్ కమ్ అండ్ టేక్ ద ప్లేస్ ఆఫ్ దోస్ హు డిపార్ట్. అంటే వెళ్ళిపోయిన వారి స్థానంలో అనేక మంది వచ్చి చేరతారు. ఇది చాలా అద్భుతం అండి. మనలో ఉన్నవారు, ఈ క్లిష్ట పరిస్థితులు ఉన్నవారు, మరి హింసను సహించలేక, దేవుని కొరకు ఎడతెగక నిలబడలేక మన నుంచి వెళ్ళిపోయిన వారు, సత్యాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఏం చేస్తారు? వారు వెళ్ళిపోయి మనకు శత్రులుగా తయారవుతారు. అయితే దేవుడు సంఘాన్ని ఆ రీతిలో విడిచిపెట్టాడు సుమా. ఎవరైనప్పటికీ సత్యాన్ని విడిచి, దేవుని విడిచి వెళ్ళిపోతే వారి స్థానాల్లో అనేక మంది వచ్చి వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. గమనించండి, ఈరోజు అనుకోవచ్చు సంఘము మరి క్షీణించిపోతుందనో, సంఘము సన్నగిలుతుందనో, లేకపోతే అనేక మంది సత్యాన్ని విడిచి వెళ్ళిపోతారని అనుకున్నప్పుడు ఒక స్థితిలో ఉంటే, మరొక వైపున వెళ్ళిపోయిన వారి స్థానంలో, సత్యాన్ని విడిచిపెట్టిన వారి స్థానంలో అనేక మంది ఇంతవరకు అసత్యంలో ఉన్నవారు, ఇంతవరకు సబ్బాతు తెలుసుకోకుండా జీవించిన వారు, ఇంతవరకును సత్యాన్ని ఎరుగకయే వారు అపవిత్రమైనటువంటి బోధలు విన్నవారు అంగీకరించి ఆ సమయమున ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారో, సత్యాన్ని విడిచి వెళ్ళిపోయారో వారి స్థానములో ప్రజలు, విశ్వాసులు చేరతారట. ఆల్దో మెనీ విల్ లీవ్, మెనీ అదర్స్ విల్ ఎంటర్ అండ్ టేక్ దేర్ ప్లేసెస్. మొదటి విషయం నేను మాట్లాడబోతున్నాను. ఇందులో తెలుసండి, ఏం తెలుసా? అనేక మంది వెళ్ళిపోయిన ఇతరులు అనేకులు వారి స్థానంలో ప్రవేశిస్తారు. ఇది చాలా అద్భుతం. ఒకవైపున భ్రష్టత్వం కలిగి, ఒకవైపున విశ్వాసులు సంఘాలను విడిచిపెట్టి, వారి విశ్వాసాన్ని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, సబ్బాతుని విడిచి వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు తన అత్యంత కృప చొప్పున, దేవుని తన ప్రణాళిక చొప్పున, దేవుడు తన ప్రణాళిక చొప్పున అనేక మందిని వారి స్థానాల్లో నిలబెడతాడట. ఇది ఎంత అద్భుతమో చూడండి. బట్ దేర్ ఆర్ మెన్ హూ విల్ రిసీవ్ ద ట్రూత్ and these will take the places made vacant by those who become offended and leave the truth. సత్యమును స్వీకరించిన అనేక మంది సత్యము వలన అభ్యంతరపడి దాన్ని విడిచిన వారి స్థానమును తీసుకొందురు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుడు ఎప్పుడైతే ఈ సంఘాన్ని గాలిస్తున్నాడో, ఎప్పుడైతే సంఘాన్ని పరీక్షిస్తున్నాడో, ఆ పరీక్షా సమయంలో అనేక మంది సత్యాన్ని స్వీకరించిన వారు అనేక మంది ఏం చేస్తారు? సత్యముని వలన అభ్యంతరపడి, ఇంతకాలము సంస్థలో ఉన్నారు, ఇంతకాలము సంఘంలో ఉన్నాం, ఇంతకాలము ఈ సత్యాన్ని ఎరిగి ఉన్నాం, కానీ ఎప్పుడైతే సబ్బాతు అని ఒక పరీక్ష వచ్చిందో, ఎప్పుడైతే ఆదివారం ఆచరించాలని చెప్పి ఆ యొక్క పరీక్ష ఏర్పడిందో, వీరు అభ్యంతరపడి, సత్యము వలన అభ్యంతరపడి దాన్ని విడిచి వారి స్థానమును తీసుకుందురట. గమనించారా? అయితే దేర్ ఇస్ ఎ పారాడైమ్ షిఫ్ట్. మనలో కొంతమంది వెళ్ళిపోతారు, అనేక మంది వీరు నిజమైన విశ్వాసులని, గొప్ప నాయకులని, మంచి ప్రార్థన యోధులు అనుకున్న వారు సత్యమును బట్టి అభ్యంతరపడి, సత్యమును వారు జయించలేక, సత్యము కొరకు నిలబడలేక, సత్యము కొరకు వారు సాక్షులుగా జీవించక, వారు భయపడి ప్రాణ భయముతో వారు ఈ సత్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. అందుకే ఒక ప్రశ్న వేస్తున్నాం, నీ యొక్క విశ్వాసము, మన యొక్క విశ్వాసం ఏ రీతిలో ఉన్నది? మన యొక్క ప్రార్థన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవునితో సన్నిహిత సంబంధము ఏ రీతిలో ఉన్నది ప్రభు అని మనం గమనం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? ఇంతవరకును మనం సంఘంలో ఉన్నాము, సంస్థలో అనేక సంవత్సరాలు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులుగా జీవిస్తూ ఉన్నాము, మనము బైబిల్ను ఎరిగినటువంటి క్రైస్తవుడిగా జీవిస్తున్నాం. అయితే
ఎప్పుడైతే సంఘాన్ని దేవుడు పరీక్షిస్తాడో, ఎప్పుడైతే నిజమైన విశ్వాసులను అబద్ధపు విశ్వాసులు వేరుపరచి మరి ఈ విధంగా జల్లులో వేస్తాడో మనందరినీ, అప్పుడు మన యొక్క నిజమైనటువంటి రంగు, మన నిజమైనటువంటి విశ్వాసము కనపడుతూ ఉంది. గమనించాలి, మనలో నుండి అనేక మంది వెళ్ళిపోయినా ఆ ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి ఇతర సంఘాలు అనేక మంది ఇంతవరకును సత్యమును వినకుండా, ఇంతవరకును సబ్బాతు ఏంటో తెలియకుండా జీవించిన అనేక మంది ఉన్నారు. ఒకటి సత్యం గమనించుకోవాలి ప్రియులారా, మనము సెవెంత్ డే సంఘంలో ఉన్నాము, మనం గర్వపడుతూ ఉన్నాము, సంతోషిస్తున్నాము. మనకు సబ్బాతు తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, ప్రవచన వాక్యము తెలుసు, మరి దానియేలు గ్రంథం గురించి తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఇతర సంఘాల్లో, ఇతర ఆదివార సంఘాల్లో అనేక మంది విశ్వాసులు, నిజమైన భక్తులు ఉన్నారు ప్రియులారా. వారి యొక్క సంఘాల్లో ఈ బోధన లేకపోవచ్చు. అబద్ధపు బోధల చేత వారు ఇంతవరకును వారు కొనసాగించారేమో జీవితాన్ని. వారికి ఎవరు చెప్పలేదు అంత్యకాలం ఎలా ఉంటుందో, యేసు రాకడ ఎలా ఉంటుందో, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సబ్బాతు గురించి వాళ్ళకు తెలియదు. వారు సబ్బాతు అంటే ఇంతవరకు ఆదివారం అనుకున్నారేమో. వారు సంఘ కాపురులు కానీ, పాదులు కానీ, పెద్ద పెద్ద బోధకులు వారిని మభ్యపెట్టి వారికి మోసపూరితమైనటువంటి వాక్యాలు బోధించి వారిని ఆ సంఘంలోనే పరిమితి చేశారు. ఎప్పుడైతే జాతీయ ఆదివారపు చట్టం వస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యము ప్రకటించబడి, సబ్బాతు అంటే దేవుని ముద్ర, ఆదివారం అనగా మృగపు ముద్ర అని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వారి సంఘాన్ని విడిచి ఆ పాదులు కానీ వారికి ఇంతవరకు కూడా అబద్ధపు బోధలు బోధించిన వారి మీద నెపవేసి, మీ వల్ల ఇంతవరకు మేము అబద్ధములో జీవించాము, ఇక జీవించాం కనుక మాకు సత్యము తెలుసుకున్నాం, మేము సత్యాన్ని అన్వేషించాము, సబ్బాతు నిజమైన దేవుని యొక్క 7వ దినము ఆరాధన దినమని వారు నమ్మి ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని విడిచి వెళ్ళిపోయారో, సత్యము వలన అభ్యంతరపడి దాన్ని విడిచి వెళ్ళిపోయారో, వారి స్థానములో దేవుడు లక్షలాది ప్రజలను, విశ్వాసులను సంఘములో సత్యములో చేరుస్తాడట. ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా, నీ యొక్క విశ్వాసం, మన విశ్వాసం ఏ రీతిలో ఉన్నది? ఇంతకాలము మనం సంఘములో సత్యములో జీవిస్తూ ఉన్నాము, ఇంతవరకును మన సబ్బాతును ఆచరించే క్రైస్తులుగా జీవిస్తున్నాం. అయితే గమనించుకోవాలి, నేను నిలకడగా ఉంటానా? ఆ పరీక్ష సమయంలో నా ప్రాణమైన తెగించి నేను సత్యములోనే జీవిస్తానా? సత్యము కొరకు, దేవుని కొరకు, సబ్బాతు కొరకు నేను కొనియాడతానా? నేను కొనసాగుతానా? లేదా మరి హింస వచ్చినప్పుడు, మరణ శాస్త్రం వచ్చినప్పుడు ప్రాణానికి భయపడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి నిజమైన సబ్బాతును, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి సంఘాన్ని, సత్యాన్ని విడిచిపెడతానా? అందుకే సుమా, ఈ రోజు వరకు సంఘంలో ఎందుకు అలజడి తెలుసండి? అసభ్యమైనటువంటి, అసత్యకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి, లేకపోతే మరి అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు బోధలు కొనసాగుతూ ఉన్నాయి. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు, లేదా మరి వేషధారణ కలిగిన క్రైస్తవులు ఉన్నారు. అందుకనే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మారనాథ అనే పుస్తకంలో 200 పేజీ 5వ పారాగ్రాఫ్ చెప్తున్నాడు. మెన్ ఆఫ్ క్రిస్టియన్ ప్రిన్సిపల్, మారనాథ, ద బుక్ మారనాథ, page 200, paragraph 5. Men of Christian principle will take their place and will become faithful, trustworthy householders to advocate the word of God in its true bearings and in its simplicity. దేవుని వాక్యమును వాస్తవముగా, దాని సరళతను వివరించుటలో నమ్మకమైన కుటుంబముగా, నిజమైన క్రైస్తవ సిద్ధాంతము కలిగి మనుషులు విడిచిన వారి స్థానమును తీసుకుంటారు. మరలా నేను చదువుతాను చూడండి, మరొకసారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యమును వాస్తవముగా, దేవుని వాక్యమును నిజముగా, ఉన్నట్టుగా, వాస్తవముగా దాని సరళతను వివరించుటలో, దాన్ని ఏ విధంగా అయితే దేవుని వాక్యం వివరించాలో ఆ రీతిలో వివరిస్తూ నమ్మకమైన కుటుంబముగా, నిజమైన క్రైస్తవ సిద్ధాంతము కలిగిన మనుషులు ఈ లోకంలో ఉన్నారు.
అయితే వారేం చేస్తారు? విడిచిన వారి స్థానమును వీరు తీసుకుంటారట. ఈరోజు క్రైస్తవ జీవితం కలిసి దేవుని యొక్క వాక్యము వాస్తవంగా మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడే సత్యాన్ని ఉన్నతిగా బోధించాలి. అంతేకాని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసపుచ్చి మోసపూరితమైనటువంటి ఆ యొక్క వాక్యాలు కానీ దేవుని వాక్యాన్ని మనము మార్చి చెప్పకూడదు ప్రియులారా. అందుచేత మనము పరిశుద్ధ గ్రంథములో ఏ రీతిలో ఉన్నదో, పరిశుద్ధ గ్రంథములో ఏ రీతిగా అది రాయబడిందో ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా సూటిగా మనం చెప్పినట్లయితే ఈ లోకములో నిజమైన క్రైస్తవులు, నిజమైన సిద్ధాంతము గల మనుషులు మన మధ్య ఉన్నారు. అనేక మంది విడిచిపెట్టబడినటువంటి స్థానాలను వారు భర్తీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. రెండో విషయం మనం గమనించుకోవాలి. ప్రేషియస్ వన్స్ విల్ ఎంటర్. అయితే ప్రశస్తమైన వారు ప్రవేశిస్తారు. చాలాసార్లు అనుకోవచ్చు మనమే పవిత్రులు అనుకుంటాం, మనమే పరిశుద్ధులు అనుకుంటాము, మేమే సంఘంలో ఉన్నాం కాబట్టి, సత్యంలో ఉన్నాం కాబట్టి మాకు తప్ప సత్యము ఎవరికి తెలియదు అనుకుంటున్నాము. మేము తప్ప ఇంకా భక్తులు ఎవరు లేరు అనుకుంటున్నారు. గమనించండి, ఏలియా ప్రవక్త ఆ రోజు ఆయన ఆ కొండ గుహలో ఆయన దాక్కున్నప్పుడు, ప్రభువా నేనొక్కడే పరిశుద్ధుడు, నేనొక్కడే పారిపోయి నేనొక్కడే మిగిలి ఉన్నానంటే చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నాకు 7,000 మంది నాకు బయలుదేవతకు మోకాళ్ళు ఉన్నటువంటి వారు నాకు ఉన్నారు అని చెప్తున్నాడు. I have 7,000 men reserved who did not bow their knee to Baal. చూసారా, ఏలియా ప్రవక్త కూడా తెలియదు అనుకున్నాడు, నేనొక్కడే భక్తుడిని, నేను మాత్రమే దేవుని సేవకుడిని, నేను మాత్రమే నిజాయితీపరుని అని ఏలియా ప్రవక్త అనుకున్నాడు. కానీ దేవునికి మాత్రము 7,000 మంది నమ్మకమైన మనుషులు ఆయన దృష్టిలో ఆయన మనసులో ఉన్నట్లు చూస్తున్నాం. అలాగని గమనించండి, ప్రేషియస్ వన్ విల్ ఎంటర్. ఎవరైతే సత్యాన్ని విడిచి సబ్బాతుని విడిచి మరి అనేక సంఘాల్లో చేరతారో, ఈ యొక్క సత్యాన్ని విడిచి దేవుని విడిచి వాడు వెళ్ళిపోతారో, వారి స్థానాల్లో ఏమన్నారు? ప్రశస్తమైన వారు చేరతారు అని చెబుతున్నాడు. ఎంత గొప్ప సత్యం చూడండి, గమనించండి. ఇది దేవుని సంఘం, దేవుడు ఏర్పరిచిన సంఘం, దేవుడి చేత స్థాపించబడిన సంఘం ప్రియులారా. అందుచేతన మనం అనుకున్నాము చెయ్యాలి. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నిజమైన క్రైస్తవుల మీద ఉంటుంది. The Lord has faithful servants who in the shaking testing time will be disclosed to you. There are precious ones now hidden who have not bowed the knee to Baal. They have not had the light which has been shining in a consecrated blaze upon you. చూసారా ఎంత చక్కటి వాక్యమో చూడండి. అయితే సంఘమును జల్లించే పరీక్షా సమయమున, మరొకసారి ఆ వాక్యాన్ని వినండి, సంఘమును జల్లించే పరీక్షా సమయమున ప్రభు యొక్క నమ్మకమైన దాసులు, సేవకులు కంటికి కనపడతారు. ఇప్పటి వరకు వారు రహస్యములో ఉన్నారు, ఇప్పటి వరకు వారు అంధకారంలో ఉన్నారు, ఇప్పటి వరకు వారు బయటపడలేదు. కానీ ఏమన్నాడు? ప్రభు యొక్క నమ్మకమైన దాసులు, సేవకులు మరియు కంటికి కనపడతారు. బయలుదేవతకు మోకాళ్ళు వంచని ప్రశస్తమైన వారు ప్రస్తుతము దాచబడి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటి? బయలుదేవతకు మోకాళ్ళు వంచని ప్రశస్తమైన వారు ప్రస్తుతము దాచబడి ఉన్నారు. మీద దృష్టి ఉంచబడి ప్రకాశిస్తున్న వెలుగు వారికి కలుగలేదు. చూసారా, అదేమిటి? ఇంతవరకును వారి మీద వెలుగు ప్రకాశించలేదు, ఇంతవరకును వారు వెలుగులకు రాలేదు. కానీ ఎప్పుడైతే సంఘము జలించబడుతుందో, ఎప్పుడైతే ఆ సంఘం పరీక్షించబడుతుందో, ఆ సమయమున ఎవరైతే ప్రభు యొక్క చిత్తములో ఉండి, ఎవరైతే ప్రభు యొక్క నమ్మకమైన దాసులుగా సేవకులుగా ఉన్నారో అప్పుడు బయటపడతారు, అప్పుడు బయటికి వస్తారు. ఇంతవరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు రహస్యములో ఉన్నారు, వారు ఇంకను ఇతర సంఘాల్లో ఉన్నారు, సత్యము లేక ఉన్నారు, వారు నమ్మకమైన దాసులుగా ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు, దేవునికి రాయబాలుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సంఘము పరీక్షించబడుతుందో, ఈ జాతీయ ఆదివారపు చట్టము అమలుకు వస్తుందో, సబ్బాతుకు నేను నిలబడాలా, లేకపోతే ఆదివారాన్ని అంగీకరిస్తూ నేను కొనసాగాల? సబ్బాతు అనగా 7వ దినము, మరి దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధమైన దినము అని దాన్ని ఎంచి దాన్ని కొనసాగించాలా,
లేదా మరి ఆదివారములోనే నేను ఉండాలా అని ఆలోచన చేస్తూ తీర్మానం తీసుకునే సమయమున అనేక మంది విశ్వాసులు, సేవకులు బయటికి వస్తారు. మీరు అంటే చెప్తాను చూసారు, అనుకోవచ్చు మా సంఘములో 100 మందే ఉండొచ్చు, మన సంఘములో 10 మందే ఉండొచ్చు, మేమే సబ్బాతును ఆచరిస్తున్నాము, మేమే ధర్మశాస్త్రం ఆచరిస్తాము, మాకు వెలుగు కలిగి ఉందని అనుకుంటున్నాము. ప్రియులారా, గమనించండి, మనకు తెలియటువంటి అనేక మంది ప్రశస్తమైన వారు, ప్రఖ్యాతిగాంచిన వారు, దేవునికి నమ్మకమైన విశ్వాసులు, దేవుని రహస్యంగా ఆరాధిస్తూ వారు హృదయశుద్ధి గలవారు అనేకులు ఇతర సంఘాల్లో ఉన్నారు, బయట ఉన్నారు. సంఘంలో కనపడపోవచ్చు, మన మధ్య వారు రాకపోవచ్చు, నా ప్రక్కన కూర్చోకపోవచ్చు, కానీ వారు ఉన్నారు. వారు ఎక్కడున్నారో దేవునికి తెలుసు, వారు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు, ఏ సంఘాల్లో ఉన్నారో దేవునికి తెలుసు. కనుక వారు ఆ సమయమున ఎప్పుడైతే దేవుని యొక్క మరి ఆయన యొక్క ఉద్దేశ ప్రకారం సంఘము జల్లించబడుతుందో, బయలుదేవతకు మోకాలు వంచని ప్రశస్తమైన వారు ప్రస్తుతము దాచబడి ఉన్నారు, మీద దృష్టి ఉంచబడి ప్రకాశిస్తున్న వెలుగు వారికి కలగలేదు. ఇంతవరకు వారికి సత్యమనే వెలుగు కలగలేదు. కానీ ఎప్పుడైతే సంఘము జల్లించబడుతుందో, గాలించబడుతుందో, అప్పుడు వారు వెలుగులోకి వస్తారని చెప్పబడుతుంది. ఎంత గొప్ప సత్యం ప్రియులారా! ఆలోచన చేద్దాం. మన మనస్సుల్లో ఈ యొక్క నెగిటివిటీని తీసేద్దాం. నేనే క్రైస్తవుణ్ణి, నేనే సెవెంత్ డే సభ్యుడిని, నాకే సత్యము తెలుసు. అయితే ఆదివారం వెళ్ళేవాళ్ళు చాలామంది కూడా వారు నరకానికి వెళతారు. ఇతర సంఘాల్లో మరి ఎవరు కూడా సత్యమైన వారు లేరు. ఇతర సంఘాల్లో అందరూ కూడా మరి పరలోకానికి కాదు నరకానికి వెళతారు. సెవెంత్ డే సంఘం మాత్రమే మేమే ఎత్తబడతాం అనే ఆలోచన మనం మార్చుకోవాలి ప్రియులారా. ఎందుకో తెలుసా, ప్రవక్త అయిన ఏలియాకే తెలీదు 7,000 మంది దేవునికి నమ్మకమైన వారుగా ఉన్నారు అని. ఒక ప్రవక్తకే తెలీదు, దేవునితో అంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రవక్తకే తెలీదు. దేవుడు చెప్పాడు, ఏలియా నాకు 7,000 మంది బయలుదేవతకు మోకాలు ఉన్నటువంటి వారు నాకు ఉన్నారని దేవుడు చెప్తే కానీ ఏలియాకు తెలియదు. అందుకే చెప్తున్నాను, ఈరోజు మనం ఏ సంఘంలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఆదివారపు చట్టం అమలుకు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవులు సంఘములో సత్యములో ఉంటారు. అపవిత్రమైన అబద్ధపు ప్రవక్తలు అవనవండి, బోధకులు అవనవండి, క్రైస్తవులు అవనండి, సంఘ సభ్యులు అవనండి, సంఘాన్ని విడిచి మనను విడిచి అసత్యములోనికి వెళ్ళిపోతారు. అయితే ఇది ఏ సమయం అండి? పరీక్షా సమయము. గోధుమలు గురుగులు ఇంకను మనలో ఉన్నాయి. గమనిద్దాం, మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా స్థితిగతులు ఏమిటి? నేను ఎంతవరకు నేను కొనసాగించగలను, ఎంతవరకు నమ్మకంగా జీవించగలను అని ఎల్లప్పుడూ మనం ప్రశ్న వేసుకోవాలి. రండి ప్రార్థన చేసుకుందాం. మరొక భాగంలో ఇంకను లోతైనటువంటి విషయాలు నేర్చుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు మహిమలు కలుగునుగాక. ఇదిగో నాయన, ప్రశస్తమైన వారు ఈ యొక్క సంఘములో సత్యములకు ప్రవేశిస్తారని, అసత్యమైన వారు ప్రభువా వెళ్ళిపోతారని మేము విన్నాం. మేము నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన విశ్వాసులుగా జీవించి ప్రభువా మిమ్మల్ని విడవకుండా, సత్యాన్ని విడవకుండా ఈ పరీక్షా సమయమున, ఈ గాలించు సమయమున మేము ప్రభువా జలిలో ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యములో చేరినట్లు అర్హులుగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని సిద్ధపరచమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి కాచి కాపాడమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను మరి మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక. మరొక భాగంలో ఇది కొనసాగించుదాం, ఇంకా లోతైనటువంటి విషయాలు నేర్చుకుందాం. అంతవరకును దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం మీ మీద కలుగునుగాక. ఆమెన్.